అందరికీ నమస్తే. ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసిర్రు. ఆ ధర్నా ఇందిరా పార్క్ కాడనో లేకపోతే సెక్రటరియట్ ముందలనో లేకపోతే ఎక్కడనో జిల్లా కలెక్టరేట్ల ముందలనో ఎంఆర్ఓ ఆఫీసుల ముందల ఆర్డీఓ ఆఫీస్ ముందల కాదు. సెక్రటేరియట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు చరిత్రలో ఫస్ట్ టైం. సరే, చాలామంది కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేసిన సందర్భాలు చూసినాం. జిహెచ్ఎంసీకి సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళంతా మన తెలంగాణ కాంట్రాక్టర్లు. పనులు చేసిరంట. 2 years నుంచి వాళ్ళకి డబ్బులు వస్తలేవంట. డబ్బులు లేవు. లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళు వచ్చి 16 నెలలు అయ్యింది. ఇక టోకెన్స్ ఇచ్చిన కానీ డబ్బులు లేవంట. ఈ వార్త మొత్తం చెప్తా. అసలు వాళ్ళు ఒక పెద్ద ఆరోపణ చేసిండ్రు. ఇన్ని రోజులు ఆ పక్షం వాళ్ళు, ఈ పక్షం వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు, వీళ్ళు ఆరోపణ చేసిండ్రు. ఇప్పుడు డైరెక్ట్గా బాధితులే ఆరోపణ చేసిండ్రు. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఈ వార్త చూసిన మీకు అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీకి వేరే రాష్ట్రాల నుంచి రిపోర్ట్ కొడుతున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏపీ మంత్రికి సంబంధించిన ఛానల్ వాళ్ళు మొత్తం కాపీరైట్లు వేస్తే 2 రోజులు ఫైట్ చేసి వాళ్ళతోన, అరే మేము తెలంగాణలో, మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో మీ ఛానల్ ఉంది, మా వీడియోలు మేము సొంతంగా చేసుకున్న వీడియోలు ఎందుకు కాపీరైట్ చేస్తారని చెప్పి కొట్లాడి తీపిచ్చినాం. ఇక కనబడని శత్రువు ఆస్ట్రేలియా నుంచి రిపోర్ట్ కొడుతున్నారు. కనబడని శత్రువుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే ఈ యుద్ధంలో మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు బలాన్ని ఇస్తారని, మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి పోదాం. నేను విజువల్ చూపిస్తా, చూడండి. ఫస్ట్ వీళ్ళంతా కాంట్రాక్టర్లే. ఏంది వీళ్ళంతా అంటే ఇక్కడ పనులు చేసిన వాళ్ళు జిహెచ్ఎంసీలో, తర్వాత బయట జిల్లాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు ఇస్తాయి కదా, చిన్న పనులు, 20 లక్షలు, 30 లక్షలు, 5 లక్షలు అట్లాంటి నామినేటెడ్ పోస్టుల్లో ఇచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏమనిపిస్తుంది అంతా చూస్తే బహుశా ఏదో జరిగిపోయింది, వాళ్ళందరూ ఏదో దున్నికి వచ్చినాడు అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళు వచ్చింది బట్టి విక్రమార్క ఛాంబర్ ముందల ధర్నా, ఛాంబర్ ముందల నిరసన. వీళ్ళు మన తెలంగాణ కాంట్రాక్టర్లు. పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేసారు. పెద్ద కాంట్రాక్టర్లు అంతా ఏపీ వాళ్ళు లేకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు, ఇంకా పెద్దలు నేషనల్ వైడ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసిండ్రు. ఏపీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసిండ్రు. నిన్న చూడలేదా, రైతు భరోసా కోసం భూములు కుదబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండ్రు? వాళ్ళకే ఇచ్చిండ్రు. పెద్ద కాంట్రాక్టర్, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. మనోళ్ళంతా చేస్తే చిన్న పనులు చేయాలి, లేకపోతే ఆంధ్ర కాంట్రాక్టర్ల కింద సబ్ కాంట్రాక్ట్ తీసుకొని పని చేయాలి. ఈ 2 పనులు మనోళ్ళు చేయాల్సినవి. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, మనోళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, డైరెక్ట్గా 20% కమిషన్ తీసుకుంటున్నారు. అసలు మాకు ఏం మిగులుతాయి, మేము ఏం చేయాలి, మేము అప్పులు తీసుకొచ్చి చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఏంది, అసలేంది, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో అప్పు చేసుకొచ్చి చిన్న పనులు చేస్తే ఇవ్వకపోతే మీరు ఎప్పుడో ఇస్తే దేనికి సరిపోతాయి, మళ్ళీ మీకు 20% కమిషన్. నేను ఇందాక చెప్పినట్లు ప్రతిపక్ష పోలు చేసిన ఆరోపణ కాదు ఇది, కాంట్రాక్టర్లు చేసిన ఆరోపణ. 20% ఆరోపణ. ఎవరు తీసుకుంటున్నారు 20%? డైరెక్ట్గా బట్టి విక్రమార్క వాళ్ళ భార్య కౌంటర్ ఓపెన్ చేసింది. అవే కదా ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా బట్టి విక్రమార్క ఏం చేసింది తెలుసా, లోపల ఛాంబర్లో ఉన్నాడు. వీళ్ళు వచ్చినప్పుడు వచ్చి అయిపోతే ఇచ్చేస్తా అని చెప్పేసి ఒక 4 వినతి పత్రాలు తీసుకొని తుర్రుమన్నాడు. పారిపోయాడు బట్టి విక్రమార్క. సింపుల్గా సెక్రటేరియట్కి వెళ్ళి పారిపోయాడు ఆయన ఛాంబర్ ముందు వాళ్ళు ధర్నా చేస్తుంటే. ఇప్పుడు 20% కమిషన్ గురించి మాట్లాడదాం. ఇది కొత్తగా ఇవాళ వాళ్ళు వచ్చేమో ఆరోపణ చేస్తలేరు. లాస్ట్ 6-7 months నుంచి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. 10%, 12%, 16%, 18%, ఇప్పుడు 20%కి వచ్చింది. ఉన్నన్ని రోజులు జోపుకొని పోదామని అనుకుంటారేమో బహుశా. అసలు ఇన్ని ఆరోపణలు వచ్చి బట్టి విక్రమార్కను ఎందుకు ఆ పదవిలో ఇంకా కొనసాగిస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్గా? ఏంటి వీక్నెస్? ఆయన ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి తప్పించాలి, లేకపోతే మంత్రివర్గం నుంచే తప్పించాలి. అయ్యేదేమున్నా నాకు అర్థం కాలే. కంపల్సరీ ఆయన మంత్రిగా ఉండాల్సిందేనా? వేరే దళితునికి ఇవ్వండి. ఉన్నారు కదా దళితులు చాలామంది ఉన్నారు. ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఒక్క మాట మాట్లాడరు, నోరు తెరవరు బట్టి విక్రమార్క. అవన్నీ ఆరోపణలే అని చెప్పుకోనికి అవకాశం లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే ఆరోపణ డైరెక్ట్గా కాంట్రాక్టర్లు వచ్చి చెప్తే అది ఆరోపణ కింద తీసుకోవాలనా? కౌంటర్ ఓపెన్ అయ్యింది. 20% కమిషన్ తీసుకుంటున్నారంట.
మన తెలంగాణలోకేమో ఈ కమిషన్లు ఇవ్వడం అంత ఇష్టం ఉండదు. ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే 20% కమిషన్ ఇస్తారు, అవసరమైతే ఫుల్ బాటిల్ ఇస్తారు, అవసరమైతే హోటల్కి పిలుస్తారు, సకల సౌకర్యాలు కల్పిస్తారు. మన వాళ్ళకేమో చేత కాదు, మనకు లాబింగ్ చేత కాదు కదా, మనం ఏమన్నా ముఖం మీద మాట్లాడతాం. ఆంధ్ర కాంట్రాక్టర్ ఎవడన్నా వచ్చి మాత్రం 20% కమిషన్ తీసుకున్నాడు, 10% కమిషన్ ఇస్తున్నామని చెప్పిండ్రా? చెప్పరు. వాళ్ళు 10% కమిషన్ ఇస్తారు, అవసరమైతే 40% దొబ్బుతారు. మన వాళ్ళు ఏంటంటే ఉప్పు కారం ఎక్కువ తింటాం కదా, ఇట్లా ఓపెన్గా వచ్చి మాట్లాడుకుంటాం. ఇంకోసారి మన వాళ్ళు కాంట్రాక్ట్లు ఇయ్యరు. ఏంటంటే ముఖం మీద మాట్లాడతాం తెలంగాణలో. రాజకీయ నాయకులకు అది నచ్చదు, మనం ఇట్లా ఓపెన్గా మాట్లాడడం నచ్చదు. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్కను ఫైనాన్స్ మినిస్టర్ నుంచి తప్పియరా? ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత 20% కమిషన్ తీసుకుంటున్నాడు ఫైనాన్స్ మినిస్టర్ అని తెలిసిన తర్వాత ఏం కావాలి ఆధారాలు? ఆయన ఏమైనా బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడా లేదా చెక్కులు తీసుకుంటాడా? అంత దొంగదారిన తీసుకుంటాడు పైసలు. తెలియదా ఇట్లా తీసుకోవాలని దొరకకుండా? రాజకీయ నాయకులకు ఇది వెన్నుతో వినే విద్య. బట్టి విక్రమార్క వ్యవహారం 6-7 months నుంచి నలుగుతుంది. అసలు ఇప్పటిదాకా సమాధానం చెప్పలే. కనీసం ఆయన ఫైనాన్స్ మినిస్టర్ నుంచి తప్పించరు. అసలు ఆయన మినిస్ట్రీగానే ఉండదు. ఆయన ఇంకో డిపార్ట్మెంట్కి పోతే ఆడు కూడా కౌంటర్ ఓపెన్ చేస్తాడేమో. నేను అనుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి కనుక దమ్ముంటే ఆయన పులిబిడ్డ, ఆవు బిడ్డ, ఈ బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, నల్లమల పులిబిడ్డ అంటాడు కదా, నల్లమల ఇజ్జత్ తీయకుర్రి, మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మీకు కనుక మీరు పులిబిడ్డనే అయితే ఆయన రిజన్ లెటర్ అడగండి రిజన్ లెటర్. ఈయన భయం ఏంది, రేవంత్ రెడ్డి భయం ఏంటంటే ఈయన ఇట్లా అడిగిన అనుకో, 20% కమిషన్ తీసుకుంటామంట రిజన్ లెటర్ అన్నాడు అనుకో, బట్టి మేము రివర్స్ చేస్తాడు. ఫస్ట్ నువ్వు ఈ రిజన్ లెటరు, మీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, సెల్మెంట్ లెటర్ చేస్తున్నారు, భూమి లెటర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, అసలు ఇది 100% అని చెప్తారు ఆయన. ఇది ప్రాబ్లం. ఎవరిని మీద ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి ఎవరిని ఏం అడగలేకపోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే. ఎవరినైనా అడిగితే ముందు ఈయన బొక్కలన్నీ బయటికి తీస్తారు. ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది సీఎం. కాబట్టి ఆయన రాజీనామా చేయడు, ఈయన రాజీనామా అడగడు. గిట్లే ఇంకా జనాలు చావాలి మధ్యలో. 20% ఇవ్వాలి, రేపు తిక్కలేస్తే 50% కూడా అడుగుతాడు. ఏం పోయింది? ఉన్న రోజులు ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని బాగా నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమేదో తెలియదు, నెక్స్ట్ వస్తామరామో తెలియదు. ఇంకొక 4 ఏళ్ళు ఉంది, ఈ 4 ఏళ్ళు నడుస్తుందో లేదో తెలియదు. ఉన్నప్పుడే మొత్తం నింపుకోవాలని చూస్తున్నారు. ఒక మంత్రి మీద 30% కమిషన్ వచ్చింది, ఆయన మాట్లాడండి. ఇప్పటిదాకా రెస్పాండ్ కాలే. ఆరోపణలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలే సొంతంగా ఆరోపణ చేసినప్పుడు ఆయన రాజీనామా కూడా అడగాలి రేవంత్ రెడ్డి. ఉత్తగా పోస్టర్లు వేసుకొని పులిబిడ్డ అని పాటలు పాడుకుంటే లాభం లేదు. ఈయన ప్రాబ్లం అదే చెప్పిన, ఈయన 100% ఉంటుంది, అందుకని ఆయన అడగడు. కానీ ఇది అవినీతి ప్రభుత్వం, జనాలను దోచుకుంటున్న ప్రభుత్వం అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు బట్టి విక్రమార్కతో రాజీనామా చేయించారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డితో రాజీనామా చేయించారా? లేకపోతే అవినీతి ఆరోపణలు వచ్చినా సొక్కమైన అని చెప్పి చెప్పుకుంటారా? జనాలకు గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్ కదా, ఆయన చేతిలో ఉంటుంది. బర్తరఫ్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ రాజీనామా చేయకపోతే వాళ్ళు ఈయననే బర్తరఫ్ చేయొచ్చు. బర్తరఫ్. ఇన్ని ఆరోపణలు వచ్చినాక జనం ఆలోచించాలి. మనం వీళ్ళని ఎన్నుకున్నది మన దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ దగ్గర నుంచే కాదు, బయట అన్ని పనులకు పైసలే. ఒక ఆయన ఇల్లు పర్మిషన్ కోసం తిరుగుతున్నాడు, ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఎలిమినార్ ఏరియాలో. ఆయనకు అన్నీ ఉన్నాయంట కానీ చేస్తలేరంట. లాస్ట్కి ఎవడో మధ్యలో బ్రోకర్ని పట్టుకొని పోతే బ్రోకర్తోన వాళ్ళకి పైసలు, ఆఫీసర్లకు పైసలు పంపించి పని ఇప్పించిండు. ఒక మున్సిపాలిటీ ఎలిమినార్లో ఉంటాడు కానీ పక్కన వేరే ఒక మున్సిపాలిటీలో ప్రతిదీ రూపాయి, ప్రతిదీ దందా. అందరూ దందాకు తెరలేపిర్రు. లాస్ట్కు దీనిలో బక్రాలేదు అంటే జనాల జేబులకు చిల్లు. కానీ ఇది ముఖ్యంగా సెక్రటేరియట్కి వచ్చి ధర్నా చేసిన విషయాన్ని కూడా లైట్ తీసుకుంటే దేవుడు మేము క్షమించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.